కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని బ్రహ్మం సాగర్ను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సిఈ వరప్రసాద్ తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ముందుగా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకొని అనంతరం బ్రహ్మం సాగర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రహ్మసాగర్లో ప్రస్తుతం 14 టీఎంసీలు నీరు ఉందని, బ్రహ్మం సాగర్ ఎడమ కాలువ నుంచి 650 క్యూసెక్కుల నీటిని, కుడి కాలువ నుంచి 110 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామని, బ్రహ్మం సాగర్లోకి 2000 క్యూసెక్కులు ఇంట్లో ఉందని అన్నారు. ఈ ఏడాది 17.4 టీఎంసీల నీటితో బ్రహ్మం సాగర్ నందు పూర్తి స్థాయి నీటిని నింపుతామని ఆయన అన్నారు. వారి వెంట ఈఈ శ్యాంబాబు, డిఈఈ మురళీమోహన్, ఏఈ నాగేశ్వరరావు, చాపాటి నారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు. నా పేరు వరప్రసాద్, చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్ కడప. బ్రహ్మంగారి రిజర్వాయర్, బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్లో ప్రస్తుతం 14 టీఎంసీ స్టాక్ ఉంది వాటరు. ఈ సంవత్సరం 17 టీఎంసీ వరకు ఫుల్ కెపాసిటీ వరకు పెట్టాలని ఆలోచన. ఇప్పుడు లెఫ్ట్ కెనాల్ నుంచి 650 క్యూసెక్స్ డిశ్చార్జ్ వదులుతున్నాము. ఇక్కడ బద్వేలు పరిసర పోర్మామల ట్యాంకు ఇవన్నీ నింపేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్మోస్ట్ చాలా వరకు 50% ట్యాంక్స్ నిండినాయి. ఇంకా బద్వేల్ ట్యాంక్ ఒకటి నింపితే ఆల్మోస్ట్ మా మిషన్ కంప్లీట్ అవుతుంది. సో ఈ సంవత్సరం వీలైతే FRL వరకు అంటే 17.43 వరకు పెట్టాలన్నది ఐడియా.